మనలో ఎంతమందికి సినిమాలలో హీరోస్ అంటే ఇష్టం? ఆ హీరోస్ కోసం ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వాళ్ళకి దండలు వేయటం, మరికొందరు పాలాభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మన ఇంట్లో మన కళ్ళ ముందర తిరుగుతున్న హీరో గురించి, అతను మన కోసం చేస్తున్న సాక్రిఫైసెస్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఎవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన నాన్న. నాన్న గురించి, తను చేస్తున్న త్యాగాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు మంచి మాటలు. ఇంట్లో ఎవరికైనా సమస్య వస్తే అందరూ ఒకరితో ఒకరం పంచుకోవడం ఎప్పుడైనా చూస్తూ ఉంటాము. కానీ నాన్నకి ఎప్పుడైనా సమస్య వస్తే ఎవరితో అయినా షేర్ చేసుకోవడం చూసారా? ఆయన మాత్రం ఎవరికీ చెప్పడు. కానీ ఇంట్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది నాన్న మాత్రమే. జీతం వచ్చిన రోజు అందరి అవసరాలు తీరుస్తాడు. చివరికి తన కోసం ఏమీ మిగలకపోయినా నవ్వుతాడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ తన సంతోషం కోసం ఎప్పుడూ ఆలోచించడు. ఉదయం అందరూ నిద్రలో ఉండగానే లేచి పనికి వెళ్తాడు. రాత్రి అందరూ పడుకున్నాక ఇంటికి వస్తాడు. తను ఎంత అలసిపోయినా అలసట చూపించడు. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి తన ఇష్టాలను వదులుకుంటాడు. హౌస్ రెంట్ కోసం తన హెల్త్ ఇగ్నోర్ చేస్తాడు. ఈఎంఐ కోసం తన స్లీప్ సాక్రిఫైస్ చేస్తాడు. ఇంట్లో కరెంటు బిల్లు, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇంకా మరెన్నో ఇంటి ఖర్చులు, ఇవన్నీ అందరూ చూస్తే టెన్షన్ పడతారు. కానీ ఆ టెన్షన్స్ అంతా నాన్న ఒక్కడే తీసుకుంటాడు. బయటకి స్ట్రాంగ్గా కనిపిస్తాడు. లోపల మాత్రం 100 బాధలు ఉంటాయి. నాన్నకి కూడా అందరిలాగా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ట్రిప్పుకు వెళ్ళాలి అనిపిస్తుంది, కొత్త బైక్ కొనుక్కోవాలి అనిపిస్తుంది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చాక అవన్నీ సైలెంట్గా సైడ్ అవుతాయి. కొన్నిసార్లు ఆయన కోపంగా మాట్లాడతాడు. మనకి స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. కానీ దాని వెనుక నా పిల్లలు ఎక్కడ చెడిపోతారో అనే భయం నాన్నది. అది మనకు అర్థం కాదు. తను ఏమి చేసినా నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలనే చేస్తాడు. కానీ అది మనకు ఆ టైంకి చిరాకుగా అనిపిస్తుంది. కానీ నాన్న ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు, దానికోసం నేను ఏదైనా చేయాలి, ఎంత కష్టాన్నైనా భరించాలి అని ఆలోచిస్తాడు. నాన్న నీకు ఐ లవ్ యూ అని చెప్పకపోవచ్చు, కానీ నీ కోసం తన లైఫ్ అంతా వర్క్ చేస్తాడు. అతను నీకు హగ్ ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు పడిపోతే ముందుగా పట్టుకునేది నాన్న మాత్రమే. చాలామంది హీరో అంటే సినిమాలో ఫైట్ చేసేవాడు, అందరి జీవితాలు బాగు చేసేవాడు అనుకుంటారు. కానీ నిజమైన హీరో అంటే డైలీ లైఫ్లో ప్రాబ్లమ్స్తో ఫైట్ చేసేవాడు. అతడు మాత్రమే నాన్న. మీలో ఎంతమందికి ఈ వీడియో చూశాక మీ నాన్నని చూడాలి, ఒక్కసారి మాట్లాడాలి అనిపించింది? అలా అనిపించిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.